హలో అండి అందరికీ, వెల్కమ్ టు మిట్టాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటండి చూస్తున్నారు? నేను మీ మిట్టా నిఖిల. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే మన ముందుకు తెచ్చేసాను అనమాట. దీంట్లో మన ఆంధ్ర స్పెషల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. మీ అందరి ఆశీర్వాదం అండ్ మీ అందరి సహకారంతో మన ఈ ఛానల్ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ముందుగా అయితే ఈరోజు నేను చాలా ఈజీగా ఉండే చికెన్ గ్రేవీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. మరి చేయడానికి నేను రెడీ, మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే రండి చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడయ్యేలోపు రండి, నేను ఆల్రెడీ టమాటా ముక్కలు అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు అనేది రెడీగా పెట్టుకున్నాను. చికెన్ అయితే ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడైపోయింది, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఒక్కసారి గరిటెతో తిప్పేసుకుందాం. అలాగే ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని చీలికగా కట్ చేసుకున్నామన్నమాట. వాటిని కూడా ఆయిల్లో వేసుకుందాం. ఒక చిటికెడంతా పసుపు అనేది తీసుకుందాం. గరిటెతో తిప్పేసుకుందాం. దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఆనియన్ ముక్కలు అయితే మనకి ఫ్రై అవ్వనక్కర్లేదు. ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, దాన్ని 1.5 స్పూన్ వరకు ఆయిల్లో వేసుకోవాలన్నమాట. దాన్ని కూడా ఫ్రై చేసుకుందాం. మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత మంట అనేది కాస్త తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఈజీగా ఫ్రై అవుతుంది, అడుగంటుకుంటుంది. చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి. దాని తర్వాత నేను ఆల్రెడీ పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 kg చికెన్ అనేది తీసుకున్నానండి. ఒకసారి అంతా కలియబెట్టుకుందాం. ఆల్రెడీ ఉప్పు నేను ముక్కల్లో వేసి కలిపి పెట్టుకున్నాను కాబట్టి నేను ఉప్పు ఇప్పుడు వేసుకోవట్లేదు. కాస్తంత ఈ ఆయిల్లో మనం చికెన్ అనేది మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గిన దీంట్లో నేనేంటంటే కొంచెం అంత నీళ్ళు అనేది పోసుకుంటున్నాను. ఎందుకు అంటే స్కిన్ అయితే ఉడికింది కానీ లోపల ఎముక ముక్క అయితే ఉడకాలి కదా, సో అందుకోసం అనేది నేను నీళ్ళు అనేది పోసుకుంటున్నాను అనమాట. మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. దీంట్లో ఏంటి అంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల కారం అనేది దీంట్లో వేసుకుందాం. దీని తర్వాత నేను ఇంట్లోనే రెడీగా చేసి పెట్టుకున్నటువంటి ధనియాల పొడి అనేది ఒక 2 స్పూన్ల వరకు వేసుకుందామండి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలి, ఇవన్నీ వేసుకున్న తర్వాత గంట పెట్టి బాగా గరగర అస్సలు తిప్పకుండా మూత పెట్టుకుందాం. ఒకసారి అయితే నేను చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అని. ఒక్క 5 నిమిషాలు మనం ఇలా మూత పెట్టి మగ్గించేసుకుందాం. గంట పెట్టి తిప్పుకోవద్దండి, ముందే చెప్తున్నాను. ఇలా తిప్పుకోకుండా ఉంటే ఆ ఆవిరికి టమాటా ముక్కలు అనేది ఈజీగా ఉడికిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఆయిల్ అనేది కాస్తంత పైకి వచ్చేసింది.
ఒకసారి దీన్ని మళ్ళీ మనం కలిపి పెట్టుకుందాం. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి ఎలా తేలిపోయిందో, కూర అనేది ఉడికిపోయింది అనమాట. ఒకసారి మూత పెట్టుకున్నాను నేను. మూత అనేది తీసుకొని దీంట్లో మనం ఏం చేయాలి అంటే, ఇంట్లోనే నేను చేసి రెడీగా పెట్టుకున్నానండి చికెన్ మసాలా అనేది. దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో అనేది చూపిస్తాను. ఆల్రెడీ కూర అయితే ఉడికిపోయిందనమాట. కాకపోతే ఈ చికెన్ మసాలా అనేది మనం కాస్తంత దీంట్లో వేసుకుందాం. కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మనం ఏం చేద్దామంటే, ఈ చికెన్ మసాలా ఆ ఫ్లేవర్ అనేది మళ్ళీ పట్టేంత వరకు మనం ఇంకొకసారి ఏం చేసుకుందామంటే కాస్తంతసేపు మగ్గనివ్వాలి. ఈ కర్రీ క్వాంటిటీ అయితే నా ఒకదాని కాబట్టి నేను కాస్తంత నీళ్ళు పోసుకుంటున్నాను. ఇంకా మీకు గ్రేవీ కావాలనుకుంటే మీరు ఇంకాస్త నీళ్ళు పోసి మగ్గనించుకోవచ్చు. కాసేపు నేను మూత పెట్టుకుంటాను, మగ్గనించుకున్నాను. ముందుగా నేనైతే ఉప్పు వేసుకోలేదు కదా, కాబట్టి ఇప్పుడు లైట్గా గ్రేవీలో ఉప్పు కావాలి కదా, ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గనించుకున్నాను అనమాట. చూసారు కదా, కూర అంతా మగ్గిపోయి ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసి పొగలు ఎలా వచ్చేసిందో. దీంట్లో కొత్తిమీర చల్లుకుందాము. అంతేనండి, ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయ్యేటటువంటి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు తెలిసిందే కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.